ప్రసన్న కుమార్ నల్లే జనసేన పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త అని చెప్పచ్చు, జన సైనికుడు అని చెప్పచ్చు, ఇంకా బలంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ జన సైనికుడు అని చెప్పచ్చు. ఎక్కడో కాకినాడ జిల్లాలో ఒక మారుమూల చిన్న పల్లెటూరులో కరప అనే విలేజ్ దగ్గరలో పుట్టినటువంటి తను జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత బలంగా పనిచేశాడంటే, అంటే ఏం పనిచేశాడు, లోకల్గా ఏమన్నా చేశాడంటే వాళ్ళ నియోజకవర్గంలో చేసి ఉండొచ్చు, అది బయటికి తెలియదు కాబట్టి అక్కడ గురించి పక్కన పెడదాం. కానీ సమాజానికి తెలిసేలా తను ఒక కొత్త పద్ధతిని ఎన్నుకుని సోషల్ మీడియా అనే ఒక ఆయుధాన్ని సరైన మార్గంలో యూజ్ చేస్తే ఎలా ఉపయోగపడిందంటే, జనసేనకి చాలామంది సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక యుద్ధమే చేస్తారనాలి. గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ అనే ఒక ఉన్మాదులు అరాచక పాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, అంటే అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల గురించి పక్కన పెడితే అక్కడ జరిగేటువంటి యుద్ధం గురించి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ తను 2014 నుంచి చాలా 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 బలమైనటువంటి సపోర్టు జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకుంటూ వచ్చారు. అది అక్కడ ఉండేటువంటి ఉన్మాదులు అనేక దాడులు, అంటే మానసికంగా అతని కుటుంబాన్ని ఎంతో ఇబ్బందులు పెట్టి అనరాని మాటలు, బూతులు, దారుణమైనటువంటి మానసిక క్షోభకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా భయపడకుండా, ఇది నా కోసం కాదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కోసం మనం నిలబడితే సమాజంలో మార్పు వస్తుంది, ఇలాంటి ఉన్మాదులు, అలాంటి మంచి వ్యక్తి రాకుండా ఉండేందుకు ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తూ ఉంటారు, వాటన్నిటిని మనం దాటుకుని నిలబడాలి అనే ప్రయత్నం ప్రసన్న కుమార్ నల్ల ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ రాదని కాదు, వాళ్ళందరూ చేయలేదని కాదు. కాకపోతే ఇప్పుడు ప్రసన్న కుమార్ నల్లే గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అతనికి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ స్టేట్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఆయనకి పోస్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద పదవి, రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద పదవి, అలాంటి వ్యక్తికి, ఒక సోషల్ మీడియాలో కష్టపడి జనసేన కోసం, కూటమి కోసం ఇంత బలంగా నిలబడినటువంటి వ్యక్తి కోసం, అది కూడా పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఎక్కడ లైన్ తప్పకుండా జనసేన సిద్ధాంతాలని జనాల్లో తీసుకువెళ్ళటం, అంటే ఎక్కడా కూడా అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎన్ని పోస్టులు చేసినా, ఫోటోలు మాఫింగ్ చేసి పెడతామని బెదిరించిన, కాల్స్ చేసిన ఆయన భయపడకుండా పవన్ కళ్యాణ్ గారి పద్ధతిలోనే చాలా నిజాయితీగా ఎక్కడ ఒక్క బూతు మాట మాట్లాడకుండా సోషల్ మీడియాలో, అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీడి మూటిట్లో ఆయన ఒక యుద్ధమే చేశాడనే చెప్పాలి. అది జనసేన పార్టీకి చాలామంది పనిచేశారు. బట్ తను ఎక్కువగా కనిపించడం ఏంటంటే, జనసేనకు సంబంధించినటువంటి లేదా ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే ఎక్కడన్నా ఏ కార్యక్రమం అయినా సరే కింద స్థాయిలో జరుగుతున్నా సరే వెంటనే ఆ వీడియోని ఎక్కడి నుంచి తెప్పించుకుంటారో తెలియదు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో జనసేన అఫీషియల్ హ్యాండిల్స్లో కన్నా ముందే తన ఛానల్లో పడిపోద్ది. అంత ఫాస్ట్గా ఆ వీడియోస్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ నల్లే అని పెట్టి, లేదంటే ఇంకొక అతను సురేంద్ర పిల్లలా ఉంటారు, వీళ్ళిద్దరూ కూడా ఫాస్ట్గా తీసుకొచ్చి టక్మని ఆ వీడియోని ప్రజలకి తెలియచేయాలి, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం తెలియజేయాలి, ఆయన ఆలోచనల్లో ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడతాయో మనం చెప్పాలి, ఆయన మన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎంత ఉపయోగమో ఆయన మాటల్లో ప్రజల్ని అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాలు చూపించాలి. ఇవి ఎస్పెషల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి గొప్ప గొప్ప పనులన్నింటినీ క్యాప్చర్ చేసి టక్మని కొట్టాలి. ఇవి ప్రజలకి వాళ్ళలో, అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయనే ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూపించాలి. గతంలో వస్తే ఏం చేస్తారని చూపించాం, వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా చూపించాలని ఒక బలమైనటువంటి సంకల్పంతో పనిచేశారు. సో అతనికి ఏమీ పని లేదనుకుంటా అందుకే పనిచేశారనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ తన కుటుంబాన్ని పోషించుకోవాలి. పార్టీ నుంచి నయా పైసా రూపాయి కూడా ఎవ్వరికి ఎప్పుడు ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ అతను తన కష్టం పడుతూనే, ఒక జాబ్ చేసుకుంటూనే, కుటుంబాన్ని పోషించుకుంటూనే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం, రేపటి తన తరం కోసం తను ఒక బాధ్యతగా, ఒక హుందా గల సోషల్ మీడియా వారియర్గా మారాడు. దాన్ని చాలా పద్ధతిగా ఉపయోగించుకున్నాడు. ఈరోజు జనసేన చాలామందికి పదవులు జనసేన పార్టీలో రాకపోయి ఉండొచ్చు, అలా అని చెప్పి వాళ్ళ పని చేయలేదనో, వాళ్ళకి ఇతను ఒక్కడే చేశాడనో కాదు. అంటే ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందో పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంతగా నాకు తెలిసి ఎవరికి తెలియదేమో అనిపించింది. ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించి తను యువకుడు, మంచి, అంటే ఒక బలంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం తనలో కనిపించింది, అందుకే తనకి ఇచ్చారేమో అనిపించింది. సో ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా ప్రసన్న కుమార్ నల్లే తనకి
ఆ పదవి రావటం నాకు తెలిసి పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పాలి. తను డిజర్వ్ పర్సన్ అని చెప్పాలి. ఎందుకంటే తను ఎన్నైనా చేయొచ్చు. అంటే కొత్తగా వచ్చేటువంటి అక్కడ ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నటువంటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనకు తెలుసు. ఆయన చాలా హుందాగల రాజకీయాలను మనకి చేస్తూ చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన సారథ్యంలో డైరెక్టర్గా ఇలాంటి యువకుడు వస్తే ఆయన ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్లో శివశంకర్ గారికి పెట్టింది పేరనే చెప్పాలి. అందుకని ఆయన రిటైర్మెంట్ తీసుకుని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి కోసం నిస్వార్థంగా తన జీవితాన్ని అంకితం ఇచ్చేశారని చెప్పాలి. సో అలాంటి వ్యక్తి ఇక్కడ మళ్ళీ ప్రశాంత్ కుమార్ నల్లే లాంటి ఒక యువకుడు తోడైతే ఆంధ్రప్రదేశ్కి ఈ పరిశ్రమలు రావటంలో, చిన్న తరహా పరిశ్రమలు ఇలాంటివి రావటంలో చాలా ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడున్నటువంటి ఈ యుగానికి, సోషల్ మీడియా ఈ యుగానికి అలాంటి వ్యక్తులు చాలా అవసరం అనే చెప్పాలి. సో డెఫినెట్గా వర్కౌట్ అవటం కాదు, అద్భుతాలే చేసి చూపిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ప్రసన్న కుమార్ నల్లే అంటే మొన్న మన కొట్టే సాయి గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో కూడా. అంటే శ్రీకాళహస్తి చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన గతంలో చేసినటువంటి జనసేన పార్టీ సేవలకు నిలబడి చూపించినటువంటి ధైర్యం, అది కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఒక సిఐని, పోలీసు వ్యవస్థని గాంధీ మార్గంలో నిరసన తెలియచేస్తూ ఆయన మీద దాడి చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి అతనికి అండగా నిలబడ్డారు. కార్యకర్తకి ఎప్పుడు అతని మీద చెయ్యేస్తే ఊరికినేది లేదనే ఒక ధైర్యాన్ని కూడా కల్పించారు. ఎస్పెషల్ అలాంటి వ్యక్తుల్ని వెతికి ఇస్తున్నారు అంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, అంటే మిగతా వాళ్ళు చేయలేదా అంటే డెఫినెట్గా వాళ్ళ స్థాయికి ఇంకా ఎక్కువగా ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వచ్చు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, లేదంటే అనేక పోస్టులు రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పించవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఎవరెవరిని ఎలా మనం అక్కడ పెట్టాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఈరోజు ఆయన శాఖలకి ఇంత వన్నె తెచ్చే పనులు ఆయన చేస్తున్నారన్న, ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అధికారులతో చేపిస్తున్నారన్న, అలాంటి నాయకుడు ఆ చూజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ప్రశాంత్ కుమార్ నల్లే కూడా అదే జరిగిందేమో. తను కూడా తనలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఈసారి ఎలాంటి అద్భుతాలు దాన్ని సృష్టించి ప్రజల ముందు పెడతాడో మనం చూద్దాం.